Hi everyone, welcome back to video. సో ఈ వీడియో న్యూ వీడియో ఫర్ ఈసెట్ కౌన్సిలింగ్ స్టూడెంట్స్. ఆ తర్వాత ఎంసెట్ కానీ ఓఏఎండిసి కానీ లేకపోతే ఐసెట్ ఏదన్నా కూడా కొత్త పోర్టల్ ఏంటా కొత్త పోర్టల్ APCFSS.inలో మాత్రం ఈసారి కౌన్సిలింగ్ సెట్ కౌన్సిలింగ్ అన్నీ కూడా జరుగుతున్నాయి. మీకు చేసేటప్పుడు సెట్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ దాటిన తర్వాతే కామన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఏ సెట్ కన్నా ఈ ప్రాసెస్ దాటిన తర్వాతే మీరు యాక్చువల్ కౌన్సిలింగ్ ప్రాసెస్లోకి వెళ్ళగలరు. అయితే ఇక్కడ కొత్త ప్రాసెస్లో కొంతమంది అడుగుతున్న డౌట్స్ నుండి వచ్చిన వీడియో ఇది. సో అదేంటి అంటే చూడండి, ఫస్ట్ మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే న్యూ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఆ న్యూ రిజిస్ట్రేషన్లో చేసుకుంటారు, క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్కి మీ ఎక్కడైతే డిప్లొమా బోర్డు అని ఉంది, మీది ఎక్కడైతే వెబ్సైట్ అయితే ఇంటర్ బోర్డు, మీది ఇంకే అదర్ సెట్స్ అయితే ఆ బోర్డ్స్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి మీ పిన్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇస్తారు. ఓకే, మీరు ఎప్పుడు పాస్ అయితే అప్పుడు ఇస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటుందో అలా క్లియర్గా ఇవ్వండి. ఓకే, అండ్ తర్వాత మొబైల్ నెంబర్. ఓకే, మొబైల్ నెంబర్, ఎంటర్ మొబైల్ నెంబర్. ఆల్ ఓటీపీస్ అండ్ అడ్మిషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ సెండ్ టు దిస్ నెంబర్. క్లియర్గా చూడండి, ఎంటర్ మొబైల్ నెంబర్ అని ఇచ్చిన తర్వాత కిందన ఆల్ ఓటీపీస్ అండ్ అడ్మిషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు తర్వాత వచ్చే ఓటీపీస్ వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా వస్తాయి కదా, ఆ ఓటీపీస్ కానీ ఇంకేమైనా అదర్ ఓటీపీస్ కానీ మీ సీట్ అలాట్మెంట్ రిలేటెడ్ డీటెయిల్స్ కానీ అన్ని అడ్మిషన్ రిలేటెడ్ ఇన్ఫో మీ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కే వస్తుంది అని చెప్పి క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ. తర్వాత ఎంటర్ ద సేమ్ మొబైల్ నెంబర్. మీరు వన్స్ ఎంటర్ చేసిన తర్వాత యూ నీడ్ టు ఎంటర్ ద మొబైల్ నెంబర్. ఓకే, సేమ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత ఎంటర్ ది సెకండ్ మొబైల్ నెంబర్. ఫస్ట్ మొబైల్ నెంబర్ అయిపోయిన తర్వాత ఎంటర్ చేస్తారు సేమ్ మొబైల్ నెంబర్. తర్వాత సెకండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. తర్వాత డిక్లరేషన్ ఉంటుంది, చెక్ బాక్స్ టిక్ పెట్టుకుంటారు. ఆ తర్వాత క్లిక్ ఆన్ జనరేట్ ఓటీపీ. ఈ క్లిక్ ఆన్ జనరేట్ ఓటీపీ చేసిన తర్వాత అక్కడ చూసారా, ఆధార్ ఈకేవైసీ ఈజ్ డన్ అండ్ మొబైల్ ఓటీపీ ఈ సెండ్ టు ది రిజిస్టర్డ్ మొబైల్ ఇన్ ఆధార్. అర్థమైందా? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఈ లైన్లోనే. ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఆ ఎంటర్ చేసిన ప్రైమరీ మొబైల్ నెంబర్కే ఓటీపీస్ అడ్మిషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుందని అక్కడ క్లియర్గా ఇచ్చారు. తర్వాత సెకండ్ ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. అండ్ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏమంటుంది, ఆధార్ ఈకేవైసీ అనేది అవుతుంది అండ్ మొబైల్ ఓటీపీ అనేది సెండ్ టు ది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇన్ ఆధార్. మీరు ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్స్కి కాదు, ఏదైతే ఆధార్ ఉంది కదా, ఆ ఆధార్ ఏదైతే ఫర్ సపోజ్ ఆధార్ నెంబర్ అడుగుతున్నారు, ఎవరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు? మీ ఆధార్ నెంబరే కదా, స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరే కదా. స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ ఆధార్ ఈకేవైసీ, ఆ ఆధార్ నుంచి యూఐడిఏఐ పోర్టల్ నుంచి డేటా అంతా తీసుకొని ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఓటీపీ పంపిస్తుందట. దేనికి ఓటీపీ పంపిస్తుంది? మీ ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ రిలేటెడ్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి గుర్తుపెట్టుకోండి. సో మస్ట్ అండ్ షుడ్గా మీకు కావాల్సింది ఏంటంటే మీ ఆధార్ దేంతో అయితే లింక్ అయిందో మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్ మీకు కావాలి. ఇక్కడ ఎంటర్ చేయడానికి కాదు కానీ ఆ మొబైల్కే మీకు ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ లైన్ చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆధార్ ఈకేవైసీ ఈజ్ డన్ అండ్ మొబైల్ ఓటీపీ ఈజ్ సెండ్ టు ది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇన్ ఆధార్. ఓకే, సో ఇప్పుడు మీకు ఏంటి, ఇక్కడ ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబరు అవి ఓకే, అండ్ ఆధార్ రిలేటెడ్ నెంబర్ కూడా, మీకు ఆధార్ కార్డు ఏ నెంబర్తో రిలేట్ అయ్యి ఉందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వస్తేనే మీకు ఇఫ్ ఓటీపీ ఈజ్ వెరిఫైడ్ దెన్ క్యాండిడేట్ విల్ గెట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టు హిస్ ఎంటర్డ్ మొబైల్ నెంబర్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. చూసారు, ఇప్పుడు కొత్తగా ఉంది. ఆ ఓటీపీ అనేది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన తర్వాత వెరిఫై అవుతుంది కదా, వెరిఫై అయిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వస్తుందంట. దేనికి వస్తుంది? ఇక్కడ ఏదైతే మీరు ప్రైమరీ మొబైల్ నెంబర్ రాశారో ఆ ప్రైమరీ మొబైల్ నెంబర్కి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రైమరీ మొబైల్ నెంబరు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు ఒకటే అవ్వాలా మ్యాండేటరీగా అంటే అక్కడ ఇలా మనకి ఏం మెన్షన్ చేయలేదు. వేరే అయినా అయి ఉండొచ్చు, కానీ ఆధార్ ఈకేవైసీ జరగాలి అంటే మీరు ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ రిలేటెడ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఆ ఓటీపీ వెరిఫై అయిన తర్వాతే మీకు ఈ పోర్టల్లోకి వెళ్ళడానికి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది మీరు ఫస్ట్ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి వెళ్తుంది. సో గుర్తుపెట్టుకొని చెయ్యండి, ఇది ఇంపార్టెంట్, అందుకే ఈ అప్డేట్ ఇస్తున్నాను. హియర్ చాలామందికి ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే ఫస్ట్ ప్రైమరీ మొబైల్ నెంబర్ అడుగుతున్నారు కదా, ఓటీపీస్ అండ్ అడ్మిషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆ నెంబర్కే వస్తుందని. ఆ నెంబరు అలానే సెట్కి ఇచ్చారు కదా, ఫస్ట్ అప్లై చేస్తున్నప్పుడు మీరు ఈ సెట్ వెబ్సైట్ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు అప్లై చేసినప్పుడు నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబరు ఒకటే ఉండాలని. ఒకటే ఉంటే ఎంతో మంచిది, ఉత్తమము. బట్ ఇక్కడ మనకేమీ మెన్షన్ చేయలేదు దట్
ది నెంబర్ మెన్షన్ హియర్ అండ్ ఆ నెంబర్ అనేది ఒకటే అయి ఉండాలని ఏం మెన్షన్ చేయలేదు అకార్డింగ్ టు ద పాయింట్ అయితే. సో ఒకటే ఉంటే మంచిది, బట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకే అర్థమైపోతుంది. సో ప్రాబ్లం ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న మొబైల్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది ఈకేవైసీ ప్రాసెస్ కోసం. ఆ ఓటీపీ వెరిఫై అయిన తర్వాతే ఇక్కడ ప్రైమరీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.